పెద్ద కుండీలు పెట్టడానికి ఉన్న అంటే తోటలో మళ్ళీ స్థలం ఇంకెక్కడెక్కడ ఉంది, రూఫ్ మీద స్థలం ఇంకెక్కడెక్కడ ఉంది, ఆ ఉన్న స్థలంలో ఏ సైజు కుండీలు పెడితే బాగుంటుంది అనేది సిమెంట్ కుండీలను కూడా వాడుకోవచ్చు. పెద్ద పెద్ద సిమెంట్ కుండీలు మనకు బజార్లో దొరుకుతుంటాయండి. మనకు రూఫ్ మీద ఉన్న స్థలాన్ని బట్టి కుండీని ఎన్నుకోవడం మంచిది. అక్కడ అంటే ఎంత కుండీ, ఈ స్థలం ఎంత ఉంది, స్థలంలో ఏది పెడితే బాగుంటుందని మనం లొకేట్ చేసుకుంటూ, అంటే రూఫ్ గార్డెన్ని ఒకటేసారి మనం నిర్మాణం చేయలేము. సో ప్రధానమైన మడుల నిర్మాణం పూర్తయిన తర్వాత ఇక స్థలాలు వెతుక్కోవాలి. అందులో ఎక్కడెక్కడ ఎంత స్థలం మిగిలిందన్న దాన్ని బట్టి పెద్ద పెద్ద కుండీలు కూడా మార్కెట్లో ఫైబర్వి, ప్లాస్టిక్వి, సిమెంట్వి దొరుకుతాయి. ఈ 3 రకాలు దొరుకుతాయి. ఈ 3 రకాలలో ఫైబర్ కుండీలు, ప్లాస్టిక్ అవి వాడవచ్చు, కానీ అవి ఎక్కువ కాలం ఉండకపోవచ్చు. మేమైతే ప్రధానంగా పెద్ద సిమెంట్ కుండీలు తెచ్చుకొని వాడినాము. సిమెంట్ కుండీలలో కూడా పండ్ల మొక్కలు కూడా కొన్ని పెట్టినాము. రామఫలం, సీతాఫలం ఇట్లాంటివన్నీ కూడా మేము పెట్టినాము. ఆ కుండీ కంపల్సరీ డెఫినెట్గా ఆ కుండీ ఏమిటంటే ఆ మొక్క పెరుగుదల మీద ప్రభావం చూపుతుంది. మనం ఎంత స్పేస్ దానికి ఇస్తే అంత ఎక్కువ చెట్టు పెరుగుతుంది, అంతే, ఏం లేదు. కానీ ఒక కుటుంబానికి సరిపోయే కాయలు అయితే వస్తాయి. ఈ పెద్ద పెద్ద కుండీలను మటుకు మనం అట్లా మనకి ఉన్న రూఫ్ మీద స్థలాన్ని ఐడెంటిఫై చేసి అక్కడ తెచ్చి పెట్టుకోవాల్సి వస్తుంది. ఇది 2వ ఫేజ్లో చేసుకోదగ్గ పని, కుండీలు పెట్టుకోవడం. వ్యర్థాలు అంటే ఇక రకరకాలు మనకి ప్లాస్టిక్ బకెట్లు కానివ్వండి, డబ్బాలు కానివ్వండి, బాటిళ్ళు, ఇక రకరకాలు వాడచ్చు. ఇక మన ఓపిక ఉన్న వాటిని వాడచ్చు. నేను మటుకు వాటర్ కూలర్లు, పనికి రాకుండా పారేసిన వాటర్ కూలర్ల అడుగు భాగాలను, పై భాగాలను నేను ఎక్కువ వాడాను. అవి బాగా మన్నికగా ఉంటాయి. కూలర్ అడుగు భాగాలలో మనం అన్ని మొక్కలు పెట్టచ్చు. మళ్ళీ దాంట్లో కూడా తీగ జాతులు పెట్టచ్చు, కూరగాయ మొక్కలు పెట్టచ్చు. ఈ కూలర్ పై భాగాలని ఇట్లా మేము వాడాము. కూలర్ యొక్క పై భాగం ఇది. ఈ కూలర్ పై భాగాన్ని కూడా 2 పై భాగాలను జాయింట్ చేసి వాటి కింద కాళ్ళు పెట్టి ఈ విధంగా ఇట్లా నిర్మాణం చేస్తాం. అంటే వేస్ట్ మెటీరియల్తో కూడా మనం చాలా అందంగా చేయటం, చాలా సౌకర్యంగా, అందంగా కూడా డిజైన్ చేయటం. ఈ అడుగున కూలరు పైభాగం అన్నమాట. ఇది ఒక్క ఇటుక వరుస, ఆ ఇటుకను కూడా ఇట్లా నిలబెట్టినాం మేము. అడ్డంగా పడుకోబెట్టి మనం గోడ మీద కట్టినట్టు కాకుండా ఇటుకలను నిలబెట్టి ఒక్క వరుస ఇటుక నిలబెడితే చాలు. వేస్ట్ వాటర్ పోవడానికి అడుగున ఒక సైడ్ మనం హోల్స్ వేసి పెట్టుకోవాలి. సో ఇది కూలర్ పై భాగాలతో చేసింది. ఇంకా పనికిరాని పాత్రలు, ఫైబర్ ఇంట్లో ఉండేవి ఏమన్నా ఉంటే వాటిల్లో కూడా మనం అడుగున ఒక హోల్ పెట్టుకొని మనం వాడుకోవచ్చు. కాకపోతే అంత అందంగా కనపడవు, అవి ఎక్కువ కాలం ఉండవు. బకెట్లు, ప్లాస్టిక్ బకెట్లు లాంటివి మన ఇంట్లో పెట్టేటి 1-2 ఏళ్ళ తర్వాత ఈ ఎండలకు ఎండి పోతాయండి, ఊరికే చెట్లు పోతాయి. అవి అంత నాణ్యమైనవి కావు. సిమెంట్ కుండీలను, వాటర్ కూలర్ అడుగు భాగాలను వాడటమే నాకైతే ఈ 6 ఏళ్లలో అవే కరెక్టు. అవి చాలా మన్నికగా ఉంటాయని నాకు అర్థమైంది.